వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 2B సర్కిల్స్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం బేస్డ్ ఆన్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ నేర్చుకుందాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ టచెస్ ఎక్స్ యాక్సెస్ ఇట్ ఈస్ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ ఆఫ్ లెంత్ 6 యూనిట్స్ ఆన్ వై యాక్సిస్. సొల్యూషన్. Let the required equation of circle be x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. This problem is also can do as usual by taking 3 points on the circle. Means we have to find out g value, f value, c value. To find these 3 values, we need 3 types of informations in the given problem. So gfc values calculate chedama. Given that the circle touches x-axis at a distance of 3 units. So touches. Given that 1 touches, 1 means required circle touches x-axis at a distance of 3 units from x-axis. That is, so required circle touches x-axis at a distance of 3 units from origin. Origin నుంచి 3 యూనిట్స్లో డిస్టెన్స్ టచ్ చేస్తుంది అన్నారు. సో 3 అనే ఈ నెంబర్ని పాయింట్ నోటేషన్లో రాస్తే 3,0 బికాస్ సిన్స్ 3 లైస్ ఆన్ x-axis, y coordinate is 0. So we can take this point on this circle. That is, put 3,0 in 1. సో 3 యూనిట్స్ అనే నెంబర్ని మనము 3,0 అనే పాయింట్ నోటేషన్లోకి చేంజ్ చేసుకుంటే ఆ పాయింట్ ఇప్పుడు మన రిక్వైర్డ్ సర్కిల్ మీద ఉంది కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఇన్ XY ప్లేసెస్ 3 square plus 0 plus 2g into 3 plus 0 plus c equal to 0. This implies 9 plus 6g plus c equal to 0. Also, given that 1 touches x-axis. ఇక్కడ మనకి x-axis మీదే 2 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే టచెస్ x-axis అండ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్. సో 3 యూనిట్స్ని 3,0గా చేంజ్ చేసుకొని పాయింట్ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు టచెస్ కండిషన్ కూడా అప్లై చేసుకుందాము. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. టచెస్ x-axis కండిషన్ ఈజ్ g² ఈక్వల్ టు c. From 2 and 3, 9 plus 6g plus c అంటే g² ఇక్కడ రీప్లేస్ చేయమ్మా. సిన్స్ g² ఈక్వల్ టు c. ఈ సెకండ్ ఈక్వేషన్లో c బదులు g² సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ g² ప్లస్ 6gని 2 into 3 into g ప్లస్ 9ని 3² అని చేంజ్ చేసుకుందాం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² ప్లస్ 2ab ప్లస్ b² మీన్స్ a ప్లస్ b హోల్ స్క్వేర్. దిస్ ఇంప్లైజ్ g ప్లస్ 3 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైజ్ g ఈక్వల్ టు -3. ఇలా మనము g వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. g ఈక్వల్ టు -3. టచింగ్ x-axis ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ అనే ఈ 2 కండిషన్స్తో మనము
జీ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాము. అలాగే జీ ఈక్వల్ టు -3ని థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. సి ఈక్వల్ టు 9 వస్తుంది. ఇంకా యూజ్ చేయనటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర వై ఇంటర్సెప్ట్ 6 యూనిట్స్ ఉంది, అది కూడా అప్లై చేసుకుందాం. జీ స్క్వేర్ ఈక్వల్ టు సి కదా థర్డ్ ఈక్వేషన్, -3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి. దిస్ ఇంప్లైస్ సి ఈక్వల్ టు 9. ఆల్సో గివెన్ దట్ length of y-intercept equal to 6 units. This implies 2 root f square minus c. Length of y-intercept ఫార్ములాని 6 యూనిట్స్కి ఈక్వల్ చేసుకుందాం. This implies f square minus c equal to 3. Squaring on both sides. F square minus c equal to 9. F square equal to 9 plus c. This equal to 9 plus c value is also 9. So 9 plus 9 equal to 18. So f equal to plus or minus root of 18. This implies f equal to plus or minus 9 2గా స్ప్లిట్ చేసుకుంటే f ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3√2. ఇలా మనము జిఎఫ్సి వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాము. పుట్ జీ కమ్మా ఎఫ్ కమ్మా సి ఇన్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g మైనస్ 3x ప్లస్ 2f ప్లస్ ఆర్ మైనస్ 3√2 y ప్లస్ సి 9 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ ఆర్ మైనస్ 6√2y ప్లస్ 9 ఈక్వల్ టు 0 ఆర్ ద required circles. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.